విజ్ఞానం పునాది లేని ఇంటిని సైతం నిలబెడుతుంది. కానీ అజ్ఞానం ఎంతో దృఢంగా కట్టిన ఇంటిని కూడా పడగొడుతుంది. చాలామంది తెలిసి చేసే తప్పుల్లో ఒకటి పట్టించుకోని వారిపై పదే పదే ప్రేమ చూపడం. ప్రతి మనిషికి తన జీవితం తనకు చాలా ముఖ్యం. ఒక మనిషిపై పంతానికి పోయి పతనాన్ని కొని తెచ్చుకోకండి. నిన్ను ఎవరైనా తప్పు పట్టారంటే నువ్వు తప్పు చేస్తున్నావని కాదు, నువ్వు చేస్తున్న పని వారికి నచ్చట్లేదు అన్నమాట. గమ్యం దూరమైన పయనాన్ని ఆపవద్దు. మార్గము కష్టమైన ప్రయత్నాన్ని ఆపవద్దు. నీవు ఒక నిర్ణయం తీసుకున్నాక మార్గం ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే. మనం కొంతమందిని ఎంత దూరం పెడితే అంత మంచిది. లేకపోతే మన మంచితనాన్ని కూడా చేతగానితనంగా చూస్తారు. కేవలం పుస్తకాలు చదివి వదిలేస్తే ప్రయోజనం ఏముంది? చెదపురుగులు కూడా పుస్తకాలను నమిలేస్తాయి. అంత మాత్రాన జ్ఞానం వచ్చేసినట్టు కాదు. ఫలితం గురించి ఎంత శ్రద్ధ చూపిస్తావో ఆ ఫలితం పొందడానికి ఉపయోగించే పద్ధతుల్లో కూడా అంతే శ్రద్ధను చూపించాలి. 100 మందిని సంతోషపెట్టకపోయినా పర్వాలేదు, కానీ ఒక్కరిని కూడా బాధ పెట్టకుండా బ్రతకడమే మంచివాళ్ళ లక్షణం. ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించడం, ఇది విజయాన్ని కాంక్షించే వారి ప్రాథమిక లక్షణాలు. నీవు పనికిమాలిన బంధుత్వాలను ఎప్పుడు వదిలేస్తావో అప్పుడు మనశ్శాంతి పొందుతావు. అబద్ధం అప్పు వంటిది. అవసరానికి ఒక్కసారి అబద్ధం ఆడితే ఇంకా దానికి వడ్డీ కట్టినట్లు మరిన్ని అబద్ధాలు ఆడక తప్పదు. విరిగిన పాలతో చేసిన పదార్థానికి విలువ ఎక్కువ. అదేవిధంగా నలిగిన మనస్సుతో చేసిన ఆలోచనకి విలువ ఎక్కువ. మనకు నచ్చినా నచ్చకపోయినా వాస్తవాన్ని స్వీకరించాల్సిందే. ఎందుకంటే మనం ఊహల్లో విహరించిన బ్రతకవలసినది వాస్తవంలోనే కదా.